ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా అనపత్తిలో అత్యంత వైభవంగా జరుపుతున్న శ్రీ 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 బాపనమ్మ తల్లి అమ్మవారి 137వ జాతర మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతర ఎందుకు చేస్తారు, అసలు బాపనమ్మ తల్లి అనపత్తికి ఎందుకు వచ్చారు, అమ్మవారిని అనపత్తి ప్రజలు ఇంత ఘనంగా ఎందుకు పూజిస్తారు? ఈ రోజు మన వీడియోలో మన అనపత్తి ఆడపడుచు బాపనమ్మ తల్లి అద్భుతమైన చరిత్రను, అలాగే అమ్మవారి కనుల పండుగ అలంకరణ చూసేద్దామా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముందుగా అనపత్తి చరిత్ర గురించి మాట్లాడుకుందామా? 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని అన్నపోతవరం అని పిలిచేవారు. అన్నపోతారెడ్డి అనే రాజు పేరు మీదుగా ఈ ఊరికి ఆ పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. కాలానుగుణంగా ప్రజల వాడుకలో ఆ పేరు కాస్త అనపత్తిగా మారిపోయింది. నేడు పచ్చని వరి పొలాలు, పామాయిల్ తోటలు, రైస్ మిల్లులతో ఈ ఊరి ఎంతో అభివృద్ధి చెందింది. ఇక అనపత్తి పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆ ఊరి గ్రామ దేవత శ్రీ 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 బాపనమ్మ తల్లి అమ్మవారు. ఈ తల్లి చరిత్ర చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ అమ్మవారు ఎక్కడి నుంచో రాలేదు, ఇదే గడ్డ మీద పుట్టిన ఆడపడుచు అని స్థానికుల నమ్మకం. ముఖ్యంగా అనపత్తిలో నల్లమిల్లి వారి కుటుంబానికి చెందిన ఆడపడుచే మన బాపనమ్మ తల్లి అమ్మవారు. బాపనమ్మ తల్లి అమ్మవారి పుట్టిల్లు అనపత్తి అయితే మెట్టినిల్లు సీతపల్లి. పెళ్ళై అత్తగారింటికి వెళ్లిన ఆడపిల్ల తిరిగి పుట్టింటికి వస్తే ఆ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ఎంత సంతోషంగా ఉంటుందో మాటలో చెప్పలేం కదా. సరిగ్గా అలాగే సీతపల్లి నుండి మన అనపత్తికి తన పుట్టింటికి విచ్చేసిన మన అనపత్తి ఆడపడుచు బాపనమ్మ తల్లికి పుట్టింటి వారు ఇచ్చే అపురూపమైన స్వాగతమే ఈ జాతర. తమ ఇంటి ఆడపడుచుకు ఏ లోటు రాకూడదని ఆమె పుట్టింటికి వచ్చిన ఆనందంలో అనపత్తి ప్రజలంతా ఏకమై ఒక పెద్ద పండగల ఈ జాతరను జరుపుకుంటారు. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, తమ బిడ్డ మీద అనపత్తి వాస్తవులకు ఉన్న అంతులేని ప్రేమ. అందుకే ఊరంతా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి గరగ నృత్యాలు, కేరళ వాయిద్యాలు, డప్పులు, శివతాండవాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఎదురెళ్లి నీరాజనాలు పలుకుతున్నారు. ప్రతి సంవత్సరం అనపత్తిలో బాపనమ్మ తల్లి అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఈ జాతరలో నల్లమిల్లి వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి పుట్టింటి వారి హోదాలో ఎంతో భక్తి శ్రద్ధలతో పట్టు చీర, పసుపు కుంకుమలు సారిగా సమర్పిస్తారు. ముఖ్యంగా జాతర సమయంలో అమ్మవారికి చేసే హరిద్రాభిషేకం అంటే పసుపుతో చేసే అభిషేకం చూడటానికి 2 కళ్ళు చాలవు. ఇక గుడిలో అమ్మవారి అలంకరణ చూసి మురిసిపోవాల్సిందే. గర్భగుడి పైకప్పు అంతా ప్రకృతి ప్రసాదించిన పండ్లు, ద్రాక్ష గుత్తులు, మొక్కజొన్న కంకులు, రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. పూలదండం ధరించి, కిరీటం ధరించి, చేతిలో త్రిశూలం పట్టుకుని కొలువుదీరిన బాపనమ్మ తల్లి రూపం చూస్తుంటే సాక్షాత్తు ఆ జగన్మాత మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తల్లి చిరునవ్వులో ఎంతో ప్రశాంతత, దివ్య తేజస్సు ఉట్టిపడుతుంది. అమ్మవారి జాతర అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఫుల్ వీడియో మన ఛానల్ లో పెట్టాను చూడండి. మా అబ్బాయి శ్రీరామరెడ్డికి కూడా చాలా బాగా నచ్చింది జాతర. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇదండి మన అనపత్తి బాపనమ్మ తల్లి చరిత్ర మరియు జాతర వైభవం. పుట్టింటికి వచ్చిన తల్లి చల్లని చూపు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.